మన దేశంలో ఒక సామాన్యుడు హ్యాపీగా బయటకెళ్లి ఒక ప్లేట్ ఇడ్లీ తినాలన్నా ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఒకేసారి 1000 రూపాయలు పెరగడం అంటే అది కేవలం నంబర్ కాదు, ఫుడ్ ఇండస్ట్రీ మీద ఒక పెద్ద బాంబ్. అమెరికా అండ్ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధాల ఎఫెక్ట్ గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ మీద పడింది. దీనివల్ల కేంద్రం కమర్షియల్ గ్యాస్ ధరను 993 పెంచుతూ డెసిజన్ తీసుకుంది. దీంతో సిలిండర్ ధర 3071 రూపాయలకు చేరింది. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఇంకా భయంకరంగా ఉంది. తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియాలో గ్యాస్ సప్లై సరిగ్గా లేక బ్లాక్ మార్కెట్లో ఒక్కో సిలిండర్ 6000 నుండి ఏకంగా 10,000 వరకు పలుకుతుంది. ఏపీలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఒక చిన్న హోటల్ లేదా మెస్ నిర్వహించే వ్యక్తికి ఇది భారీ ఇన్పుట్ కాస్ట్ పెరగడం అంటే ఆ బిజినెస్ క్లోజ్ చేసుకోవడం అనే పరిస్థితి వచ్చేసింది. హైదరాబాద్ లోని అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ లాంటి హబ్స్ లో ఉండే ఐటీ స్టూడెంట్స్ మరియు గిగ్ వర్కర్స్ పరిస్థితి ఇంకా ఘోరం. 45 రూపీస్ ఉండాల్సిన ఇడ్లీ ప్లేట్ ఇప్పుడు 70 రూపీస్ కి చేరదు. హాస్టళ్లు, పీజీలు మెయింటెనెన్స్ భారం మూయలేక బోర్డులు తిప్పేసే స్టేజ్ లో ఉన్నాయి. ఇక ఏపీ స్టార్ హోటల్ అసోసియేషన్ ఇప్పటికే మెనూ ధరలో 10% పెంచుతున్నట్లు అనౌన్స్ చేసింది. విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో భోజనం రేట్లు చుక్కలను తాకుతాయి. ఇది కేవలం ధరల పెంపు మాత్రమే కాదు, ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ కూడా. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది ఫుడ్ ఇండస్ట్రీ కార్మికులు అంటే కుక్స్, సర్వర్లు, డెలివరీ బాయ్స్ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. హోటళ్లు మూతపడితే వారి కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరగడం, సామాన్యుడు అల్లాడిపోతుంటే ఇప్పుడు ఈ గ్యాస్ మంటలు తోడవ్వడం తెలుగు రాష్ట్రాల ఎకానమీకి ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. మరి రెండు రాష్ట్రాల్లోని ఈ గ్యాస్ ధరల పెంపుపై మీ రియాక్షన్ ఏంటి? ఈ ఏరియాలో టిఫిన్ రేట్లు ఎంత పెరిగాయి? గవర్నమెంట్ దీనిపై ఎలాంటి సబ్సిడీలు ఇవ్వాలి? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో షేర్ చేయండి.